పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పక్కా కాబట్టి లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రావనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకవేళ హిట్ టాక్ వచ్చిందంటే భారీగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఒక్క గబ్బర్ సింగ్ సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. బండ్ల గణేష్ కెరియర్ గబ్బర్ సింగ్ ముందు ఆ తర్వాత అని చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్ళింది ఈ సినిమా. అయితే ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం పవన్ ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేశాడు. ఆయన మరెవరో కాదు, దిల్ రాజు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు పవన్ తో వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మించాడు. అయితే చాలా మంది ఇదే దిల్ రాజు పవన్ మధ్య సెట్ అయిన సినిమా అనుకుంటున్నారు. కానీ దిల్ రాజు కెరియర్ ప్రారంభంలోనే మెగాఫోన్ అందుకున్నాడు. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇంతకీ పవన్ దిల్ రాజుతో చేయాలనుకున్న సినిమా ఏది, ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి అనే సినిమా చేయాలని అనుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్కు నటించడమే కాకుండా దర్శకత్వం, కథలు రాయడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే పవన్ సత్యాగ్రహి సినిమాకు సొంతంగా కథ రాసుకున్నాడు. తానే ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాలని భావించాడు. ఈ సినిమా ప్రారంభ దశలో ఉన్న సమయంలో అప్పటికే నిర్మాతగా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్డమ్ను తట్టుకోవడం కష్టమవుతుందని, అలాగే సినిమా భారీ బడ్జెట్తో రూపొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఏఎం రత్నం ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. లాంచింగ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు, అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతరం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, నిర్మాత రిస్క్లోకి వెళ్లే అవకాశం ఉందనే కారణాలతో చివరికి మధ్యలోనే ఆపేశారు. ఇలా మొదటగా దిల్ రాజు నిర్మాతగా అనుకున్న ఈ ప్రాజెక్ట్లోకి తర్వాత ఏఎం రత్నం ఎంట్రీ ఇచ్చిన ఆయనతో కూడా ఈ సినిమా పూర్తి కాకుండానే పోయింది. అయితే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ను కనుక ఓకే చేస్తే ఖచ్చితంగా పూర్తి చేసేవారని అభిమానులు చెప్పుకుంటున్నారు. దిల్ రాజు పవన్ మధ్య ఈ సినిమా వర్కౌట్ అవ్వకపోయినా వీరిద్దరి కాంబోలో వచ్చిన వకీల్ సాబ్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాకు వచ్చిన వసూళ్లతో దిల్ రాజు పంట పండింది. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాబోతుందని వార్తలు వచ్చినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక పవన్ కూడా ఇప్పుడు పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు చేసేందుకు కష్టపడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో దిల్ రాజు పవన్ కాంబోలో సినిమా రావడం గగనమే అని చెప్పాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.